గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రెసెంట్ ఐబీస్ సతోన్ హోటల్లో ఉన్న. సతోన్ అనేది ఒక ఈ ఏరియా పేరు. ఈ ఏరియా మోస్ట్లీ ఐటీ సెక్టర్స్ అండ్ అంతే పెద్ద పెద్ద టాలెస్ట్ అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మెయిన్లీ ఐటీ సెక్టర్ మొత్తం ఇటు సైడే ఉంది సతోన్ ఏరియాలో. ఇప్పుడు నేను మోస్ట్ పాపులర్ ఏరియా సుఖంవిత్కి వెళ్తున్నా. ఇక్కడ ఎందుకు స్టే చేసా అంటే యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు ఫస్ట్ 2 days హోటల్స్ బుక్ చేశా అండ్ లాస్ట్ 2 days కూడా బుక్ చేశా. బట్ మధ్యలో 1 day నా ప్లాన్ వచ్చేసి హాస్టల్లో స్టే చేద్దాం అనుకున్నా, ఎందుకంటే హాస్టల్ వైబ్ చాలా బాగుంటుంది. బట్ ఎందుకో తెలీదు, ఓకే హాస్టల్ అరౌండ్ 1000 rupees అవుతుంది, ఇది అరౌండ్ 3000 పడ్డది. బట్ ఓకే, నాకు హాస్టల్లో ఉండాలని అనిపించలేదు, ఎందుకంటే ఐఎమ్ క్యారింగ్ కెమెరాస్ అండ్ ఎవ్రీథింగ్. సో మేబీ ఇఫ్ ఏదైనా జరిగితే ఏదైనా లాస్ అవుతే మస్తు పెద్ద లాస్ అవుతుంది. అందుకే ఏం చేశా అంటే హోటల్లే బుక్ చేశా. అండ్ దిస్ ఈజ్ ఐబీస్ సతోన్ ఏరియా. అరౌండ్ 3000 చేంజ్ పడ్డది. ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్ ఫిగర్తో నేను బడ్జెట్ వీడియోలో చెప్తా. అంతా ఇప్పుడే జస్ట్ క్రూజ్ బుక్ చేశా. టైం ఈజ్ అరౌండ్ 12 అవుతుంది. నేను ఈ హోటల్ చెక్అవుట్ చేసేసి ఐబీస్ సుఖంవిత్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 4.5 kilometers బస్ ఉంది. కాకపోతే బస్కి ఇక్కడ నుంచి బస్ స్టేషన్స్కి 1 kilometer నడవాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ అక్కడ బస్ స్టాండ్ దిగిన తర్వాత అక్కడ నుంచి హోటల్కి 1 kilometer నడవాల్సి వస్తుంది. సో అంతా ఇప్పుడు ఈరోజు మస్త్ హెవీ షెడ్యూల్ ఉంది. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలని అనుకోవట్లేదు. డైరెక్ట్ గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళిపోతా బైక్. అక్కడ నుంచి ఫాస్ట్గా తీసుకొని ఈరోజు నాకు 4 places కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఎంబీకే సెంటర్, ఐకాన్సియం దగ్గర నుంచి నాకు క్రూజ్ ఉంది. క్రూజ్ బుక్ చేశా అని చెప్పా కదా, ఐకాన్సియం దగ్గర నుంచి అది నా లాస్ట్ స్టాప్. జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంబీకే సెంటర్ ఒకటి కవర్ చేద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత చైనా టౌన్ నిన్న కవర్ చేశా, బట్ నైట్ టైం కవర్ చేశా కదా. ఇప్పుడు మార్నింగ్ టైం ఎలా ఉందో చైనా టౌన్ కవర్ చేసేసి అండ్ అక్కడ గురుద్వారా కూడా ఉంది, అక్కడ లంచ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే బయట ఎక్కడ తిన్నా అంత ఫీల్ రావట్లేదు మన ఫీల్, అండ్ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. సో నేను గురుద్వారాలో లంచ్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడ నుంచి పాట్రాయ్ మిట్ అనే ఒక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ కూడా వెళ్దాం. ఆ టెంపుల్కి ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 100 Thai baht అంటే అరౌండ్ 230 rupees ఇండియన్ రూపీస్. ఆ టెంపుల్ కవర్ చేసేసి టెంపుల్ దగ్గర నుంచి రివర్లో బోట్ తీసుకొని మనం క్రూజ్ ఐకాన్సియంకి వెళ్దాం. అక్కడ ఐకాన్సియం అనేది ఒక మాల్, ఆ మాల్ కవర్ చేసి అక్కడి నుంచే నాకు అది కూడా స్టాప్ అక్కడి నుంచే పెట్టుకున్నా క్రూజ్ది. ఈరోజు నైట్ డిన్నర్ నాకు క్రూజ్లోనే ఉంటుంది. సో ఇనిషియల్ ప్లాన్ అది. సో మేబీ ఇంకా ఏదైనా జరిగితే నేను చెప్తా. ఫాస్ట్గా చెక్అవుట్ చేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం 12 అవుతుంది అండ్ కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అంతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చెక్అవుట్ చేసాక మళ్ళీ కలుస్తాం. అండ్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ రూమ్. చాలా అంటే నైట్ వ్యూ వేరే ఉంది అసలు ఈ రూమ్. స్కై స్క్రేపర్స్, బిల్డింగ్స్ అండ్ నైట్ టైం సిటీ లైవ్కి వచ్చినప్పుడు ఆ లైటింగ్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నిన్న హోటల్తో కంపేర్ చేస్తే ఈ వ్యూ చాలా బాగుంది. నిన్న నేను 3rd floorలో స్టే చేసా, ఈరోజు నేను 7th floorలో స్టే చేసా. మేబీ దట్స్ ద డిఫరెన్స్, అందుకు అనుకుంటా. బట్ ఓవరాల్గా ఇది రూమ్. అండ్ దీనికి మనం బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఓకే చలో లెట్స్ గో. You already paid 3,138 baht. Yeah. But actually the room will be tonight will be this, so you please pay more 97 baht please. Yeah. Thank you. You have card, right? Yeah, we do. Please. Yeah, and here too for no smoking and Okay. reasonable. Oh yes. Done. Try to give in the top floor. సేమ్ రూమ్ బ్రో, పెద్ద చేంజ్ ఏం లేదు, సేమ్ యాస్టీస్ రూమ్. కాకపోతే 1000 Thai baht సెక్యూరిటీ కావాలంట, సెక్యూరిటీ తీసుకున్నారు. నా దగ్గర క్యాష్ యాజ్ యూజువల్ చెప్పినట్టు. సో ఏం చేశారు, కార్డ్ స్వైప్ చేయించుకున్నా. కార్డ్ స్వైప్ చేయించుకుంటే నాకు 1 month 3 weeks పడుతుందంట రీఫండ్ రావడానికి. సేమ్ రూమ్ అంతే ఓకే, బట్ వాళ్ళు తీసుకోలేదు, వీళ్ళు ఏం తీసుకోలేదు. ఓకే ఇట్స్ ఓకే, ఎందుకంటే
నేను 3 ఐబీస్లో స్టే చేసా. ఓన్లీ ఈ ఐబీస్లో అలా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఐబీస్లో జరిగింది అనుకో 10,000 డిపాజిట్ వాళ్ళ దగ్గరే ఉంటుండే. అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు దట్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్, ఓటీపీ ఉండదు అండ్ అంత పిన్ ఉండదు. నువ్వు కార్డ్ పెట్టు, డబ్బులు కట్ అయిపోతాయి. కట్ అయిపోయిన మెసేజ్ కూడా మనకు రాదు. సో ఎవడు ఎంత డబ్బులు తీసుకుంటున్నాడు, ఎంత కట్ అవుతున్నాయి, ఏం క్లారిటీ ఉండదు. వన్స్ ఇండియాకి వెళ్ళాక మొత్తం క్లారిటీ వస్తుంది, అప్పటి వరకు ఏం రాదు. ఓకే, ఇప్పటికైతే అయిపోయింది. జస్ట్ ఫాస్ట్గా అన్ని ఇక్కడ పడేసి జస్ట్ ఒక చిన్న బ్యాగ్ తీసుకొని, వాటర్ బాటిల్ అండ్ కెమెరా తీసుకొని డైరెక్ట్ మనం వ్యాట్ ట్రైమిట్కి వెళ్ళిపోదాం. టైం లేదు, క్రూజ్ కూడా ఉంది ఈవినింగ్. సో ఫస్ట్ ఎంబీకే సెంటర్కి వెళ్దాం. అక్కడ నుంచి మనం వ్యాట్ ట్రైమిట్కి వెళ్దాం. అక్కడ నుంచి చైనా టౌన్ నుండి బోట్ తీసుకొని ఐకాన్జియంకి వెళ్దాం. ఐకాన్జియంలో మాల్ చూసేసి అక్కడ నుంచి మనకు క్రూజ్ ఉంది. సో వెరీ హెక్టిక్ షెడ్యూల్ టుడే, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లేట్. తోపు ఉండబోతుంది అనుకుంటున్నా, చూద్దాం. విల్గో, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. హోటల్ దగ్గర నుంచి ఒక 300 మీటర్స్ బీటీఎస్ ప్లాజా బస్ స్టాండ్ అంట. అక్కడ నుంచి నేను వెళ్ళాల్సింది ఎంబీకే అపోజిట్ ఏదో బస్ స్టాండ్ ఉంది, జస్ట్ అక్కడ నుంచి 200 మీటర్స్. సో బస్ తీసుకున్నాం అనుకుంటున్నా. తీసుకున్నాక బస్ అది ట్రైన్ అది వెళ్ళితే ఎంఆర్టీ అంటే మెట్రో అనుకుంటా, బట్ వైటీఎస్ అంటే బస్ స్టాండ్ అంటే. తీసుకున్నాక ఎక్కాక మళ్ళీ చూపిస్తా. బస్ స్టాండ్ నానా ప్లాజా బస్ స్టాండ్ నుంచి ఇది నెంబర్ బస్ తీసుకొని ఇక్కడ ఉన్న 40 నెంబర్ బస్సు ఎక్కితే మనం వెళ్ళిపోతాం. ఇక్కడ ఐస్ క్రీమ్ అవన్నీ మొత్తం ఎడిగడి మోసం చేసి పడేస్తారు లోపల. నీట్గా అన్ని ఎక్కువ వేసుకోవడం, పాపం లాస్ చేస్తున్నారు. అది వన్స్ బస్ రాగానే ఈ ఐస్ క్రీమ్ 25 తాయిపోతాం అన్ని ఫ్లేవర్స్ వేసింది. చిన్నది 15, 20, 25, సేమ్ 20, 25, 30 అంట. ఇవే ఐస్ క్రీమ్స్ చూపి అని చెప్తుంది. వన్స్ చెప్తా, పీనట్స్ అవన్నీ వేసింది, వేసి చెప్తా. హోప్ఫుల్లీ ఐస్ క్రీమ్ ఒకటే అనుకున్నా, ఇందులో ఏం కలపలే. బాగుంది. నేను పెద్దది తీసుకున్నాను, చిన్న అయితే 15, 25 అంటే మన దగ్గర 60 రూపీస్. టేస్ట్ అయితే బాగుంది, ట్రై చేయొచ్చు. మన బస్సు వస్తుంది, 40 నెంబర్ బస్సు. ఆ బస్సు రాగానే ఎక్కేద్దాం. బస్సు ఇట్లా ఉంది బ్రో. ఇది మాకు ఇచ్చిన టికెట్ 20 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి అరౌండ్ 2.5 కిలోమీటర్స్ ఉంది అంతే. బండి బెస్ట్ ఏమో, ఎందుకంటే మస్ట్ టైం పడుతుంది బస్సులో వెళ్తే. చూద్దాం. వన్స్ దిగాక ఎంతసేపు పడుతుంది చెప్తా. ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసిన, 2 ఉంది ఐస్ క్రీమ్ అంటే. దిగాక చూసుకొని అరౌండ్ నేను 5 లోపు ఐకాన్జియం వెళ్ళాలి. చూద్దాం రీచ్ అవుతామా లేదా అనేది చూద్దాం. ఈ బస్ స్టాండ్లో ఎంపీ వాడేసింది బ్రో. ఈ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఇది ఎంబీకే సెంటర్ అంట. అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలంటే మన ఇండియాలో అయితే నీట్గా రోడ్ దాసి దాటేటం, బట్ ఇక్కడ ఇవి యూజ్ చేయాలి, లేదంటే ఒకటి వచ్చి గుద్ది పడేస్తాడు. అండ్ ఆల్సో లూయి విటాన్ ఎగ్జిబిషన్ షో ఉంటుందంట. ఇప్పుడే వచ్చేదాలో నాకు కనిపించింది. ప్లాన్ ఉంది, అది కూడా ప్లాన్ ఉంది, కాకపోతే నేను మర్చిపోయా నోట్ చేసుకోవడం. ఇప్పుడే గుర్తొచ్చింది ఇమీడియట్గా. నేను ఈరోజు రేపు మస్తు బిజీ ఉంటా, సో కుదరట్లే. 27th రోజు నా ఫ్లైట్ 5 o'clock ఉంది. బట్ చూడండి, ఇది ఎంబీకే సెంటర్ వ్యూ. ఇది ఇట్ సైడ్ వ్యూ. ఎంబీకే సెంటర్ అంటే ఒక మాల్ అనుకుంటా, లోపలికి వెళ్దాం. అయితే నాకు టైం దొరకట్లే, లూయి విటాన్ది. సో 27th రోజు నా ఫ్లైట్ 5 o'clock ఉంది. ఆ రోజు మార్నింగ్ 10కి బుక్ చేశా. ఐ డోంట్ నో ఇట్స్ పాసిబుల్ అవుతుందా అవ్వదా అని. చూద్దాం, మోస్ట్ ప్రాబబ్లీ పాసిబుల్ అయ్యేలా చేద్దాం. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. మొత్తం అంటే మస్తు టైం పడుతుంది, సో అందుకే బయటకు వచ్చేసాను. సో ఇప్పుడు నేను బ్యాట్ ట్రైన్ టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్కి వస్తుంది కదా, ఇప్పుడు ఆ బస్ తీసుకొని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాక బస్ వెళ్ళిపోతుంది. ఓకే, తీసుకొని వెళ్ళిపోతాం.
జస్ట్ అక్కడ నుంచి ఎంటర్ అయ్యాక డైరెక్షన్ చూసుకొని వస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలంట. ఇదే టికెట్ కౌంటర్. ఇది అరౌండ్ 100 థాయ్ బాత్, 250 రూపీస్ ఎంట్రన్స్ ఫీ. చూద్దాం ఎంత అంటారు. వెళ్ళి టికెట్ తీసుకున్నాం. గోల్డెన్ బుద్ధ అయితే 100 అండ్ గోల్డెన్ బుద్ధ ప్లస్ ఎగ్జిబిషన్ అయితే 200 థాయ్ బాత్. నేను ఓన్లీ గోల్డెన్ బుద్ధ తీసుకుంటా, నాకు అంత టైం లేదు, వేరే దగ్గర కూడా వెళ్ళే పని ఉంది. రెండు తీసుకున్నా, గోల్డెన్ బుద్ధ అండ్ ఎగ్జిబిషన్. రెండు పడతా కాదు చేద్దామని 2 టికెట్స్ అండ్ 2 మాన్యువల్స్ ఇచ్చారు. ఎటు వెళ్ళాలో తెలియదు, వెళ్ళాం కనుక్కొని. మేబీ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. 4th floor గోల్డెన్ బుద్ధ 4th floor ఎంట్రీ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నో వీడియో అండ్ నో సెల్ఫీ, సో ఆపేస్తున్నా. తోపు అంటే తోపు ఉంది. అంటే చాలామంది ఓన్లీ బుద్ధుడిది తీసుకుంటున్నారు, బట్ ఎగ్జిబిషన్ వాజ్ టూ గుడ్. ఎంత బాగుందా అంటే అసలు ఈ మ్యూజియంస్ ఇవన్నీ నాకు అసలు నచ్చవు, బట్ పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఒకదానికొకటి మంచి స్టోరీ కనెక్షన్ లాగా మ్యాన్ క్రేజీ ఉంది. పక్కా నేను సజెస్ట్ ఏంటంటే ఎవ్వరు రికమెండ్ చేయలేదు ఎగ్జిబిషన్ తీసుకోమని, బట్ పక్కా ఎగ్జిబిషన్ తీసుకోండి. డిసప్పాయింట్ అయితే అవ్వరు. క్రేజీ ఉంది, ఎవ్వరు లేరు, మస్తు ఒక్కనే ఉన్నా. బట్ ఫొటోస్ తీయచ్చు, వీడియోస్ తీయడం లేదు. ఫొటోస్ తీసా, అవి అటాచ్ చేస్తే చూడండి, ఫ్యాన్ అయిపోతారు ఎగ్జిబిషన్కి. అంటే ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఇప్పుడు గురుద్వారాకి వెళ్తున్నా. ఇక్కడ నుంచి బస్ క్యాచ్ చేయాలి. ఇక్కడ హాస్పిటల్ దగ్గర నుంచి బస్సు ఉందంట. సో నేను అక్కడ నుంచి గురుద్వారాకి వెళ్ళి అక్కడ తినేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తాను. గురుద్వారాకి వెళ్ళాలనుకుంటే అది ఇన్ అండ్ అవుట్ కదా, మనం వెళ్ళి వచ్చిన వ్యాట్ ట్రైమిట్. కానీ ఇక్కడే బస్ స్టాప్ ఉంటుంది. బస్ నెంబర్ 4 ఎక్కాలి. ఎక్కితే హాఫ్ అన్ అవర్లో దింపేస్తుంది. 25 minutes చూపిస్తుంది, బట్ కొంచెం డిలే ఉంది. హాఫ్ అన్ అవర్లో దింపేస్తుంది. ఓన్లీ 8 థాయ్ బాత్ ఛార్జ్ చేస్తాను. నేను వీటికి డిఫరెన్స్ చెప్తా. నార్మల్ బస్ అయితే 8 థాయ్ బాత్ అండ్ ఏసీ అయితే 15 థాయ్ బాత్. ఒకవేళ మీరు మెట్రో తీసుకోవాలనుకుంటే 26 థాయ్ బాత్ అండ్ బైక్ తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ 50 థాయ్ బాత్. అండ్ ఒకవేళ మీరు క్యాబ్ బుక్ చేసుకోవాలి 100 థాయ్ బాత్. సో మీరు చీపెస్ట్ ఇదే నేను ఇప్పటివరకు డిస్కవర్ చేసింది. ఇంకేదైనా ఒకవేళ కనిపిస్తే చెప్తా. సో ఒకవేళ బైక్ మీద వెళ్తే ఈజీ, కాకపోతే సింగిల్ స్ట్రెచ్లో మీరు 42 థాయ్ బాత్ సేవ్ చేయొచ్చు. 100 రూపీస్. ఇది 20 రూపీస్, అది 120 రూపీస్. మీరే డిఫరెన్స్ చూడొచ్చు. సో అందుకే నేను మ్యాక్సిమం బస్సెస్లో ట్రావెల్ చేయడానికి చూస్తున్నాను. జస్ట్ బడ్జెట్ అని కాదు, కాకపోతే ఇక్కడ సేవ్ చేసి వేరే దగ్గర ఇంకెక్కడైనా ఎక్స్పీరియన్సెస్లో పెట్టచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ 100 థాయ్ బాత్ ఇచ్చే ఒక్క టెంపుల్ చూస్తున్నారు. ఇట్స్ నాట్ వర్త్. టెంపుల్కి ఓకే, బట్ కింద 100 థాయ్ బాత్ పెట్టి అది చూడకపోవడం అంటే నేను తీసుకోవద్దు అనుకున్నా, టైం వేస్ట్ అవుతుంది అనుకున్నా. బట్ ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్. ది బెస్ట్. ఇప్పుడు నేను చూసిన బెస్ట్ మ్యూజియం. మంచి స్టోరీ లైన్ ఉంది మ్యూజియంలో. వన్స్ బస్ రాగానే ఎక్కేస్తా. ఒక బస్ వచ్చింది, బట్ వాడు ఆపలేదు. నా బస్ అక్కడ ఆపమంటే ఆపలేదు. సో వెయిట్ చేద్దాం. ఎవ్రీ 5 minutes బస్ ఉందట. అయితే మనం లేట్ గురుద్వారా వెళ్ళిపోతాం. ఈ లోకల్ బస్సెస్ నువ్వు ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. నువ్వు స్పెషల్ ఏముండదు. ఇక్కడ దిగిన 8 థాయ్ బాత్. అక్కడ గురుద్వారా ముందు దింపుతా అనుకున్నా. అక్కడి నుంచే వచ్చిండు, బట్ వెళ్ళగొట్టా, బట్ దింపలేదు. సో ఫస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. నిన్న మనం లంచ్ చేసాం కదా, బిర్యానీ. యాపిల్స్ 2 kgs 50 థాయ్ బాత్ అంట. అంటే 50 థాయ్ బాత్ అంటే 125 రూపీస్. 2 kgలు పర్లేదు, చీప్గానే ఉంది. ఇప్పుడు ఈ మార్కెట్ నుండి మనం గురుద్వారాకి వెళ్దాం. వెళ్ళేసి అక్కడ తినేసి దాని తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దామని. గురుద్వారా ఫుడ్ బెస్ట్ అనేది ఇక్కడ. బయట మనం తినదానికంటే బయట నువ్వు ఏ మీల్ తిన్నా నాకైతే 500 అవుతుంది ఒక మీల్. సో అండ్ 500 అవుతుంది అని సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే గురుద్వారాకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యా. తిన్నాక వీ హ్యావ్ క్రూజ్ రైడ్ టుడే. క్రూజ్ డిన్నర్ లాస్ట్ మినిట్లో బుక్ చేసా. మస్తు ఫన్ ఉంటుంది. అయినా ఇనిషియల్గా చావోస్ వాళ్ళ చాలా బాగుంటుంది అంట.
బట్ నాకు ఈరోజు స్లాట్ దొరకలేదు అంటే రేపటికి కూడా లేదు. ఇఫ్ ఎవరైనా ముందే బుక్ చేసుకుంటే వాళ్ళకి సెట్, అది బుక్ చేసుకోండి. ఈవినింగ్ ఒకటి ఉంటుంది, డిన్నర్ ఒకటి ఉంటుంది. ఈవినింగ్ అయితే అరౌండ్ 3కి వెళ్ళాలి. నాకు ఈవినింగ్ స్లాట్ లేదు అసలు, ఓన్లీ నాకు ఈవినింగ్ స్లాట్ దొరుకుతుంది. అది కూడా మెరేడియన్. వన్స్ ఇక్కడ అయిపోయాక ఐకాన్సియం ఇయర్ 1 దగ్గర నా స్లాట్ ఉంది, అక్కడ నేను మీట్ అవ్వాలి. అది నా చెక్-ఇన్ పాయింట్. వన్స్ అది అయ్యాక చెప్తా ఎలా ఉందని. అక్కడ ఐకానిజం మాల్ కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం టైం ఉంటే. దాని తర్వాత లేదంటే నైట్లో చూద్దాం. నైట్ మళ్ళీ నాకు 10:30కి ఏమో తిప్పుతారంట రిబట్టన్. అక్కడి నుంచి మనం ఆలోచిస్తున్నాం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని. మోస్ట్ ప్రాబబ్లీ రూమ్కి వచ్చి నానా ప్లాజా వెళ్తా. ద మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్, రెడ్ లైట్ ఏరియా అని కూడా అంటారు. చూద్దాం. గురుద్వార్కి వచ్చా, ఇది గురుద్వార్. లోపలికి వెళ్ళాం, రైట్ లోపలికి వెళ్ళడమే. చూద్దాం, ఎవరు లేను అనుకుంటా. లోపలికి వెళ్ళి వీడియో తీయొద్దు మ్యాక్సిమం, చూస్తాం. ఇఫ్ పాసిబుల్ అవుతే ఇస్తాం. వెళ్ళేసి వచ్చా. లంగర్ ఓన్లీ మార్నింగ్ 8 o'clock అంట. సో ఇప్పుడు చేసేది ఏం లేదు, మనం బయటికి వెళ్ళి ఫస్ట్ సేమ్ నిన్న ఇక్కడ ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ ఉంటే అక్కడ తినేస్తాం. తినేసినాక మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, ఐకాన్సియం. అక్కడికి వెళ్ళాలి. అడ్వెంచర్స్ లేకుండా మన ట్రిప్ ఉండదు కదా. నీట్గా తిన్నాక రియలైజ్ అయ్యా బిల్ పేమెంట్ టైంకి నా దగ్గర క్యాష్ లేవు, మా దగ్గర కార్డ్ లేదు. సో ఇప్పుడు చేసేది ఏం లేక ఒక ½ an hour పట్టింది కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం తిరగడం. అండ్ నాకు కరెన్సీ ఎక్స్చేంజ్ దొరకలేదు. ప్రతి ఒక్క దగ్గర క్యాష్ ఇస్తారు, బట్ నా దగ్గర ఇండియన్ రూపీస్ కూడా లేవు. సో వరస్ట్ కేసు నేను ఏటీఎం నుంచి విత్డ్రా చేసా. 500 rupees ఛార్జ్ చేసిండు. ఇప్పుడు చేసేది ఏం లేదు, నాకు క్రూజ్కి టైం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఫాస్ట్గా వెళ్తే, బోట్ తీసుకుని వెళ్తే ఆన్ టైం రీచ్ అవుతా, లేదంటే క్రూజ్ వెళ్ళిపోతుంది. క్రూజ్కి మనం చాలా గట్టిగా పే చేసినాం, ఇంకా అయిపోతా. ఫాస్ట్గా వెళ్ళాక ఇప్పుడే స్టేట్మెంట్ చెక్ చేస్తే నేను మా ఫ్రెండ్ పవన్ కార్డ్ యూజ్ చేశాను, ఎందుకంటే వాడిదైతే ఓన్లీ 100 rupees విత్డ్రాల్ ఫీజు ఉందని. RSK సినారియోలో నేను డ్రా చేసింది 1000 Thai baht. నాకు దానికి 2957 ATM ఛార్జెస్ అండ్ 118 rupees బ్యాంక్ వర్డ్ ఛార్జెస్. నీట్గా ఒక్క స్ట్రెచ్కి 600 ఒక్క. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. అండ్ నాకు కొంచెం టైం ఉంటే నేను ఎక్స్చేంజ్ చేసామని, బట్ లేదు, ఎందుకంటే నేను క్రూజ్కి వెళ్తున్నాను కదా, క్రూజ్ టైం లేదు. ఇప్పుడు క్రూజ్కి ఫాస్ట్గా వెళ్ళాలంటే ఓన్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ బోట్. సో బోట్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. 30 Thai baht పోదాం. ఇదేటో పోద్దంట, బట్ మనం ఐకాన్సియం వెళ్ళాలంటే ఇచ్చు. ఇంకా టైం ఉంది, మనకు బోట్ రాలేదు, టికెట్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకుందాం. ఐకాన్సియం 30 baht for one. 30 baht, okay. Yes. How many people? One. Card. You have card? No, only cash. Only cash. Yes. That one. Sulata ka lo lang mai ka. That boat. Ticket ఇవ్వట్లేదు. No, about 10 minutes. Wait. 10 minutes. No, not. No. I wait. You wait. Okay. Waiting 10 minutes. You tell. Yes. Okay. I tell you. Okay. 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 10 నిమిషాలు ఆగమనుకుంటా. టికెట్ ఇచ్చింది. ఫైనల్గా బోట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేస్తాం. అంటే వన్స్ చూపిస్తాం. ఇది ఎక్స్పెన్సివ్ బోట్, దీంట్లో 2 ఉంటాయి. ఇది 30 baht అండ్ ఇదైతే 16 or 18 Thai baht. బట్ ఇది చాలా లేట్ వెళ్తుంది, ఇది మస్తు ఫాస్ట్ వెళ్తుంది. సో మనం ఎందుకు వెళ్తామో ఇప్పుడు తెలియదు. 10 minutes ఆగమన్నది, దాని తర్వాత చెప్తా అన్నది. సో వెయిట్ చేద్దాం. తీసుకుపోతుంది బ్రో మనల్ని మొత్తానికి. చెప్తా కూర్చో ఆగమన్నది. ఇది మొత్తుకుంటుంది పోయేదారిలో అందరికి ఇట్లా ఐకాన్సియం వేసుకపోతుంది. అంకుల్ కలిపి పడేస్తున్నా నీట్గా. ఫీల్ ఉంది. సో ఇక్కడ నుండి జస్ట్ 4 minutes అంటాం, మస్తు ఫాస్ట్గా తీసుకుపోతుంది. అసలు
హోప్ఫుల్లీ టైం 5:15 అవుతుంది. నేను 5:30కి చెక్-ఇన్ అవ్వాలి. నేను 5:30కి 15 minutes ప్రయర్ అక్కడ ఉండాలి. బట్ అది అవ్వదు. సో నో ఆప్షన్, డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చూద్దాం. వన్స్ అది మిస్ అవుతే రైట్ 2000 చేంజ్ బొక్క, ఆల్రెడీ 600 బొక్క, ఇది ఇంకో బొక్క అవుతుంది. సో ఓకే ఏమైనా మొత్తానికి దింపేసాడు భయ్యా ఆన్ టైం. మన ఈ పార్ట్ ఆఫ్ సిటీ చాలా క్రేజ్ ఉంది, సెట్ ఉంది. ఐటీ అన్నాడు, ఐటీ లానే అన్నాడు. ఇది మిలేనియం హిల్టన్, అసలు పడతలేదు. సో చేయకుండా నీట్గా మనం పోయి ఫస్ట్ చెక్ చేద్దాం. క్రూజ్ బోట్ వెళ్ళిపోతే బుక్ అవుతాం నీట్గా. ఎకోనిజం అంటే ఒక మాల్. ఇనిషియల్ ప్లాన్ మాల్కి కూడా వెళ్ళాలని ఉండే, బట్ మాల్కి వెళ్ళి అనుకున్నా. బట్ మనం ఫుడ్ తిని ఆ ఫుడ్ బుక్ అయ్యి ఏటీఎం బ్లా 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 మొత్తం అయిపోయింది కదా. సో ఓకే, నో కంప్లైంట్స్. మళ్ళీ టైం ఉంటే కవర్ చేద్దాం. మోస్ట్లీ ఉండదు, ఎందుకంటే టైట్ షెడ్యూల్. రేపు వెళ్ళిన టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి నేను ఈ రోజు పెట్టుకున్నా క్రూజ్. ఈవెన్ ఎక్కువ అయినా కూడా నాకు ఆల్మోస్ట్ 500 ఎక్కువ పడ్డది. బట్ రేపు వెళ్ళి అవ్వదు, అందుకే ఈరోజు పెట్టుకున్నా. పియర్ 1కి వెళ్ళాలి ఇప్పుడు మనం. మంచి వైబ్ ఉంది బ్రో ఇక్కడ. పియర్ 1 దగ్గర ఉంది కదా మెరిడియన్ క్రూజ్, మనం అదే పోతుంది. పోయి ఎక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకోలేదు లేదు, అడుగుదాం. పోయి క్రూజ్ ఎలా ఉంది అదే ఫస్ట్ ఉన్నాం బ్రో. ఇల్లు ఇంకా లేట్ ఉన్నారు. 5:30కి స్టార్ట్ అవుతుంది అంట మెరిడియన్ క్రూజ్. వన్స్ ఇంకో 5 minutes టైం ఉంది. మనం 5 minutes ఎర్లీకి వచ్చాం. చూద్దాం రాగానే ఎలా ఉంది చెప్తాం. ఐకానిజం చూడడం మిస్ అయిపోతామేమో అనుకున్నా, బట్ కాదు. 5:30కి రిజిస్ట్రేషన్ స్టార్ట్. సో బట్ క్రూజ్ మాత్రం 7:40కి వస్తుంది. ఇది నాకు ఇచ్చిన మెరిడియన్ క్రూజ్ 2. అండ్ ఇది స్టిక్కర్, ఇది సీట్ నెంబర్ అంట. షర్ట్ కంటించుకోమన్నారు, బట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది జాగ్రత్తగా పోగొట్టుకోకుండా లవ్ పెట్టుకొని ఇప్పుడు మాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూపిస్తాం మాల్లో. వాటర్ ఫాల్ ఉంది, అది ఎంట్రన్స్ గట్టిగా చెక్ చేస్తున్నారు. సేమ్ నాకైతే మన బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలానే అనిపిస్తుంది. అదే వైబ్, మస్తు తోపుంది. అండ్ లగ్జరీ మెయింటైన్ చేస్తారు. సో ఆ మాత్రం ఉంటుంది. ఇందులో ప్రైజెస్ కూడా అంతే ఉంటాయి అనుకుంటా. ఏదో ఒక స్టోర్కి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయని. అన్ని ఫ్లోర్స్ తిరుగుదాం. మనకు 2 hours టైం ఉంది బ్రో. ఇందులో నువ్వు ఏం తినాలన్నా నీ అమ్మ ఆస్తులు అడిగేస్తున్నాడు. ఇందులోనే ఇది మార్కెట్ ఉంది, లైక్ ఫ్లోటింగ్ మార్కెట్ అని. ఈ మార్కెట్లోకి వెళ్దాం. మేబీ మనకి ఏమన్నా మన రేట్లో తగులుతాయేమో. ఇది ట్రై చేద్దాం బ్రో ఇప్పుడు. ప్రైస్ ఆఫ్ 15 Pro Max. 15 Pro Max. ఓకే, 256 GB వేరియంట్ అయితే 48,900 Thai baht. అండ్ అరౌండ్ 1,12,000 చేంజ్. 512 అయితే 57,900. 1TB అయితే 66,900. 66,900 అంటే ఆల్మోస్ట్ 1.7. సో ఇండియాలో 1 to 2 lakhs ఉంది. చూడొచ్చు. 30,000 థాయిలాండ్కి వచ్చి ఒకవేళ తీసుకెళ్తాను అనుకుంటే అవ్వచ్చు, బట్ అది అస్సలు అవ్వదు. థాయిలాండ్ చీప్ ఏం కాదు, మస్తు ఎక్స్పెన్సివ్.
మాల్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి నాకు మస్తు టైం పట్టింది. ఇక్కడే చాలా పెద్ద మాల్ ఇది. ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. సో బయటకు వచ్చాక వర్షం పడుతుంది. నేను వెళ్ళక ముందు నుంచే వర్షం పడుతుంది. సో అందుకే అప్పటికి ఎలా చేయలేదు. క్రూజ్ చాలా బాగుంది. తీసుకోండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫుడ్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను బస్సు ఎక్కడానికి వెళ్తున్నా. బైక్ మీద అస్సలు వెళ్ళలేను. ఇప్పుడు నేను 2 బస్సులు మారాలంట. చూద్దాం. బస్ దగ్గరే ఉంది, 500 మీటర్స్. అక్కడి నుంచి బస్సు తీసుకొని వెళ్తా. ఎక్కడ దిగాలంట సాతోన్ సంథింగ్ ఏదో మిక్స్ సాతోన్ దగ్గర. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్సు మారాలంట. సరే చూద్దాం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. బస్ ఎక్కాక చెప్తా ఎలా ఉండదు. బస్సెస్ కోసం వెయిట్ చేసి ఫైనల్గా లాస్ట్ బస్ టైమింగ్ కూడా అయిపోయింది. బట్ బస్ రాలేదు. ఆపోజిట్ వచ్చా. గూగుల్ మ్యాప్స్ ఒక బస్సు ఎక్కొచ్చంటే ఎక్కా. అది నేను వెళ్ళాల్సిన లొకేషన్ కంటే ఆపోజిట్ సైడ్ తీసుకొచ్చి ఒక 3 కిలోమీటర్స్ వచ్చాక రియలైజ్ అయ్యా మనం వెళ్తున్న ఏరియా కదని. సో దిగిపోయా. సో సమ్వేర్ ఎక్కడో ఉన్నా తెలియదు, సమ్ ఏరియా. ఇప్పుడు చేసేది ఏం లేక నీట్గా బైక్ బుక్ చేసుకున్నాను. ఇందాక వర్షం పడుతుందని బైక్ బుక్ చేసుకోలేదు. కెమెరా ఉంది నాతోటి. సో ఎందుకు రిస్క్ అనేసి బుక్ చేసుకోలేదు. బట్ ఇప్పుడు బైకే ఆప్షన్ అయిపోయింది మనకి. ఫైనల్ ఇప్పుడు రూమ్కి వచ్చా. జస్ట్ ఒకసారి తల తుడుచుకొని దాని తర్వాత గొడుగు తీసుకొని పక్కన వాళ్ళు మొత్తుకుంటారు. ఐబీస్లో నాకు ఇదే నచ్చింది. పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకి వినిపిస్తుంది, నేనేం మాట్లాడుతున్నా అలాగే వినిపిస్తుంది. సో యాజ్ యూజువల్ నాకు బస్ దొరకలేదు. బైక్ మీద వచ్చా, తడుచుకుంటూ వచ్చా. నో అదర్ ఆప్షన్. సో ఇప్పుడు ఇమీడియట్గా గొడవ తీసుకొని మా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నా. జస్ట్ ఫోన్, అంతే. జస్ట్ ఫోన్, ఒక ఇయర్ ఫోన్స్, ఈ 2 తీసుకొని వెళ్తున్నా. అంబ్రెల్లా తీసుకొని వెళ్తా. చాలామంది చెప్పింది నానా ప్లాజా, అది రెడ్ లైట్ ఏరియా అండ్ ఎవ్రీథింగ్. అసలు అది ఏంది మనం చూడకుండా ఉండలేం. అండ్ అంతే నాకు ఓన్లీ ఈరోజు ఛాన్స్ ఉంది చూడడానికి. రేపు వర్షం పడుతుంది, అక్కడ ఉన్న అంత హ్యాపెనింగ్ ఉంటుందో లేదో తెలియదు. బట్ ఆ స్ట్రీట్కి అయితే వెళ్దాం. ఎందుకంటే రేపు ఎల్లుండి నేను వెళ్ళలేను. మళ్ళీ ఎల్లుండి ఆబ్వియస్గా నేను ఉన్నాను, వెళ్ళిపోతే అప్పటికి. రేపు కాన్సన్ రోడ్ ట్రై చేద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా. సో నో అదర్ ఆప్షన్. ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళిపోదాం. జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం.